కొన్ని విలువైన సంగతులు విందాం. చూడండి. ఇర్మియా గ్రంథం నుండి కొన్ని విలువైన మాటలు మనం విందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఇక్కడ చూడండి, దీని సందర్భం గురించి మొదట మనం తెలుసుకుందాం. సందర్భం ఏమిటి అంటే, యూదులు బొత్తిగా దేవుణ్ణి వదిలేశారు. దేవుణ్ణి వదిలేసి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధనేనా అని అంటే దానితో పాటు అన్యాయం, అక్రమం, దోచుకోవడం, ఆచారాలు పాటించడం, ఇలాంటివన్నీ పాటిస్తూ దేవునికి దూరం అయిపోయి బొత్తిగా దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అలాంటి సమయంలో వాళ్ళు అలా చేస్తున్నప్పటికీ దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపిస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నా వైపు తిరగండి, తిరిగి నా దగ్గర రండి, మీరు ఇన్ని పాపాలు చేసినా నేను మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని క్షమించి నా ప్రజలుగా నా జనులుగా మళ్ళీ చేసుకుంటాను అని ఇర్మియా ప్రవక్త ఈ ప్రకటన చేస్తున్నప్పుడు యూదులు ఏం చేశారంటే, ఇర్మియా ప్రవక్తని నువ్వు అబద్ధ బోధకుడవు, అబద్ధ ప్రవక్తవు అని ఇర్మియాని హేళన చేశారు. ఇర్మియాని హేళన చేస్తున్న ఆ సమయంలో దేవుడు కల్పించుకొని ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇర్మియా 6:19లో ఇక్కడ చూడండి, భూలోకమా వినుము అంటే ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలందరితో ఆయన మాట్లాడుతున్నాడు. భూలోకము అని అంటే భూలోకంలో ఉన్నటువంటి జనులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ జనులు అంటున్నాడు చూడండి. ఇక్కడ ఈ జనులు అంటే ఎవరు అంటే ఇక్కడ యూదులు. ఈ జనులు అంటే యూదులు అని అర్థం. యూదులు నా మాట వినకున్నారు అంటున్నాడు. ఇక్కడ నా జనులు అనట్లేదు, ఈ జనులు అంటున్నాడు. ఈ జనులు అంటున్నాడంటే దానికి అర్థం ఏంటి అంటే, ఆత్మీయంగా దేవునికి యూదులు దూరం అయిపోయారు. ఆత్మీయ జీవితం అనేది వాళ్ళలో బొత్తిగా చెడిపోయింది. ఆత్మీయ జీవితమే వాళ్ళలో లేదు. అందుకనే వాళ్ళకి దేవుడు ఏమని మాట్లాడుతుంటే, ఈ జనులు అని అంటున్నారు. దేవుడు నా జనులు అనట్లేదు, ఈ జనులు అని అంటున్నాడు. అంటే దేవుడికి యూదులకు ఉన్నటువంటి మధ్యన ఆత్మీయ సంబంధం అనేది తెగిపోయింది. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ జనులు అని సంబోధిస్తున్నాడు. ఈ జనులు నా మాటలు వినట్లేదు అని అంటున్నాడు. అసలు యూదులు దేవుని మాటలు ఎందుకు వినకున్నారు? ఒకసారి చూడండి. ఇక్కడ దేవుని మాటలు వినకపోవడం అనేది ఆత్మీయ తిరుగుబాటు. అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దేవుణ్ణి ఎదిరించడం. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇక్కడ దేవుని మాట వినకపోవడం అనేది ఆత్మీయ వ్యతిరేకత. దేవుని మీదనే వ్యతిరేకంగా పోరాడడం, జీవించడం. యూదులు ఎందుకు దేవుని మాట వినట్లేదు అని అంటే, వాళ్ళ హృదయం చాలా కఠినంగా మారిపోయింది. ఎందుకు కఠినంగా మారింది అని అంటే, వారు దేవుని మాటలు బొత్తిగా వినకుండగా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఇర్మియా 6:10 చూద్దాం చూడండి. ఇర్మియా 6:10 ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే దేవుడు, నేను ఎవరు వింటారని వాళ్ళతో మాట్లాడదును. వింటే కదా నేను మాట్లాడేది. వినకపోతే నేను ఎవరితో మాట్లాడాలి అని అంటున్నాడు ఆయన. వినడానికి వాళ్ళ మనసు సిద్ధంగా లేదు. అంటే వినడానికి దేవుని మాట వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దేవుని మాటను వినకుండగా వాళ్ళ మనసును కఠినపరుచుకున్నారు వాళ్ళు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దేవుని వాక్యము తృణీకరిస్తున్నారు. అంటే దేవుని మీద మనసు ఉంటే కదా దేవుని వాక్యం మనం సంతోషించగలం. లోకంలో పడి తిరుగుతున్నప్పుడు, లోకానుసారమైన బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో తిరుగుతూ వాటిపైన మన మనసు ఉన్నప్పుడు దేవుని వాక్యమందు మనం ఎలా సంతోషించగలం?
దేవుని మాటల ద్వారా మనం ఎలాగ సంతోషించగలం? దేవుని మీద మనసే లేకపోతే దేవుని వాక్యమందు ఎలా మనం సంతోషించగలం? అందుకే వాళ్ళకి కఠిన హృదయం ఉంది. దేవుని మాటలు వినకపోవడం వలనే మానవునికి కఠిన హృదయం వస్తుంది. ఎప్పుడైతే ఈ లోకానుసారంగా జీవిస్తామో, ఎప్పుడైతే ఈ లోకాన్ని అనుసరిస్తామో, ఎప్పుడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తామో, దేవుని మాటలను వినడానికి మన హృదయం చాలా కఠినంగా మారిపోతుంది. అందుకనే యూదులిక్కడ వాళ్ళ హృదయాలను కఠినంగా మార్చుకున్నారు. దేవుని వాక్యాన్ని విసర్జించి, దేవుణ్ణి విసర్జించి, దేవుడే లేడు అనే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. దేవుడు మాకెందుకు అనే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. వాళ్ళకి కఠిన హృదయం వల్ల అలాంటి కఠిన హృదయం రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధన చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆ మాట చూద్దాం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం వాళ్ళు విగ్రహారాధన అంటే వాళ్ళ హృదయం కఠినంగా మార్చబడడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధన స్టార్ట్ చేశారు. ఎక్కడ చూద్దాం చూడండి. ఇదే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు చూద్దాం చూడండి. మరియు రాజైన యెషయా దినములలో యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ద్రోహి అగు ఇశ్రాయేలు కార్యము నువ్వు చూచితివా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియాతో. ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు కిందను పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ఆమె క్రియలన్నిటిని చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతుకురాలగు ఆమె సహోదరైన యూదా దాన్ని చూచెను. ద్రోహియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకి పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతుకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారం చేయుచు ఉన్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచును. ఇంతగా జరిగినను విశ్వాసఘాతుకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పై వేషమునకే గాని తన హృదయముతో నా యొద్దకు తిరిగి రాలేదని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలులను ఏమంటున్నాడంటే ద్రోహి అని అంటున్నాడు దేవుడు. ద్రోహి అని ఎందుకు సంబోధిస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రతి కొండ మీద ప్రతి చెట్టు కింద పోవచ్చు వ్యభిచారం చేస్తుంది అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు కొండ మీద పోయి వాళ్ళు భౌతికంగా వ్యభిచారం చేస్తున్నారని కాదు. అంటే ప్రతి కొండ మీద ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏం చేస్తున్నారంటే ధూపం వేస్తున్నారు, విగ్రహాన్ని మొక్కుతున్నారు, సాగిలపడుతున్నారు. అంటే మొత్తానికి విగ్రహారాధన చేస్తున్నారు. అంటే ఇక్కడ విగ్రహారాధనని దేవుడు దేంతో పోల్చాడంటే వ్యభిచారంతో పోల్చాడు. ఆమె ఒక్కతేనా అంటే ఇశ్రాయేలు ఒక్కరేనా అంటే కాదు. దాన్ని చూసి యూదులు కూడా ఇశ్రాయేలు ఇలా చేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా విగ్రహారాధనని స్టార్ట్ చేశారు. విగ్రహారాధన చేస్తూ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని అంటే మొద్దులకు మొక్కుతున్నారు, చెట్లకు మొక్కుతున్నారు, రాళ్ళకు మొక్కుతున్నారు. వీటన్నిటిని కలిపి దేవుడు ఏమంటున్నాడు అని అంటే వ్యభిచారం అని అంటున్నాడు. విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోలుస్తున్నాడు. అంటే అప్పటి వరకు యెహోవా దేవుణ్ణి మొక్కి ఆయన ప్రజలుగా ఉండి ఆయనను ఆరాధించి ఆయనతో ఉండి సడన్‌గా వీళ్ళే దేవుళ్ళని విగ్రహాలకు, రాళ్ళకు, మొద్దులకు, చెట్లకు మొక్కినప్పుడు దేవుడు వాడుతున్న పదం ఏమిటి అని అంటే ద్రోహి. అలాగే యూదులను ఏమంటాడంటే విశ్వాసఘాతుకురాలు అనని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. అవేనా వాటితో పాటు ఏం చేస్తున్నారంటే యూదులు ఏం చేస్తున్నారంటే 7వ అధ్యాయంలో ఉంటది ఇది. మోసకరమైన మాటలతో వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. తన పొరుగువాని పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అంటే న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారు. మోసం చేయడం స్టార్ట్ చేసేశారు. మోసం జరుగుతుంది. ఎదుటివాని పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే పరదేశులను, విధవరాండ్లను, తండ్రి లేని వారిని ఏం చేస్తున్నారు అనంటే బాధిస్తున్నారు. దేవుడు ఏమని చెప్తాడనంటే పరదేశులను, తండ్రి లేని వారిని అలాగే విధవరాండ్లను మీరు
కష్టపెట్టకండి, హింసించకండి, నీ పరదేశిని హింసించకు, కష్టపెట్టకు, బాధించకు అని చెప్తాడు దేవుడు. అయితే దేవుని మాట మొత్తాన్ని వదిలేసి, పక్కకు వదిలేసి వీళ్ళేం చేస్తున్నారంటే, తండ్రి లేని వారిని, విధవరాళ్ళను, పరదేశులను అందరిని ఏం చేస్తున్నారంటే బాధిస్తున్నారు. నిర్దోషులను చంపుతున్నారు. చంపి వాళ్ళ రక్తాన్ని కళ్ళజూస్తున్నారు. ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పడం ఎక్కువైపోయింది. నరహత్య చేస్తున్నారు. అన్నదేవులకు ఆరాధన చేస్తున్నారు. అంటే దేవునికి మొత్తం వ్యతిరేకంగా జీవించేస్తున్నారీళ్ళు యూదులు. వాళ్ళు ఇంత ఘోరమైన పాపాలు చేస్తూ యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా అపవిత్రం చేసేశారు. యూదులు యూదులు ఎలా ఉన్నారంటే, ఎవడి ఇష్టానుసారంగా వారు బ్రతికేస్తున్నారు. ఎవడి జీవితం వానిది. ఎవడికి నచ్చినట్టు వాడి జీవితం. అంటే దేవుడున్నాడన్న సంగతే మర్చిపోయి, ఏం చేయాలో అది జేస్తున్నారు. వాళ్ళకి ఏ కోరికలైతే ఉన్నాయో, ఆ కోరికల్ని తీర్చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా బ్రతికేస్తున్నారు దేవుడిని వదిలేసి. ఇంత ఘోరంగా బ్రతుకుతున్న వీళ్ళకు దేవుని మాటలు ఎందుకు ఎక్కుతాయి చెప్పండి? మానవుడనేవాడు దేవుని వదిలేసి లోకంలో పడి తిరుగుతున్నప్పుడు దేవుని మాటలు వానికి మనసున పట్టవు. మనసుకు ఎక్కవు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఏమని అంటాడంటే 6వ అధ్యాయంలో, ఇంత ఘోరమైన పాపంలో విన్న వీళ్ళు నా మాటలు ఎలా వింటారు? నేను నేను విన్ నేను వింటారని ఎవరితో మాట్లాడదును అని అంటాడు 6:10లో. వీళ్ళు వినకున్నారు కదా! నేను ఎవరితో మాట్లాడదును? వాక్యమందు వాళ్ళకి సంతోషం లేదు. ఎలా సంతోషం ఉంటది? లోకానుసారమైన జీవితం జీవిస్తున్న ప్రతి మానవుడికి లోకంలో సంతోషాన్ని ఎతుక్కుంటాడు. దేవుని వాక్యంలో వానికి సంతోషం అనిపించదు. ఈ మానవుడికైనా అంతే. లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటాడు తప్పనిస్తే, దేవుడిలో వాడికి సంతోషాన్ని వెతుక్కోలేడు. దేవుని వాక్యంలో సంతోషం దొరకదనుకుంటాడు వాడు. కానీ అసలైన సంతోషం ఎక్కడుంది అనంటే దేవుని దగ్గర, దేవుని వాక్యంలో ఉంది. అందుకనే విచ్చలవిడిగా వాడు దేవుని మాటల్ని వదిలేసి విచ్చలవిడిగా తిరుగుతున్నారిక్కడ యూదులు, ఇశ్రాయేలీయులు. అలాగే చూడండి కిందకి 6:19లో ఇంకా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అనంటే చూడండి. భూలోకమ వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. నా ధర్మశాస్త్రంను విసర్జించుచున్నారు. మనం ఇప్పటివరకు ఏం చూసామంటే దేవుని మాటలు ఎందుకు వినట్లేదో చూసాం. ఎందుకు వినట్లేదు? వాళ్ళ హృదయాన్ని కఠినంగా మార్చుకున్నారు యూదులు. లోకానుసారమైన జీవితంలో వాళ్ళు బిజీగా అయిపోయి విగ్రహాలను, మొద్దులను, రాళ్ళను, వాళ్ళే దేవుళ్ళని పూజిస్తూ అన్యాయంగా, అక్రమంగా ఒకరిపై ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం, ఒకరిని ఒకరిని నిందించుకోవడం, ఒకరినొకరిని చంపుకోవడం, ఇలాంటి ఘోరమైన పరిస్థితుల మధ్యన దేవుని మాటల్ని వాళ్ళు వదిలేశారు. ఒకవేళ విన్న ఆ మాటల ప్రకారంగా వాళ్ళు జీవించడం లేదు అని ఆ మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించుచున్నారు అని అంటున్నాడు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ధర్మశాస్త్రం నుండి పూర్తిగా తొలగిపోయారు. విసర్జించుతున్నారంటే ఏంటి? అంటే దాని నుండి పూర్తిగా తొలగిపోయారు అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రాన్ని బాగా అర్థం కావాలంటే మనకేం చదవాలి అనంటే ద్వితీయోపదేశ కాండం చదవాలి. అంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగి, దేవుని హత్తుకొని ఎలా జీవించాలో చెప్తాడు. అంటే మనుషుడు ఎలా జీవించాలో చెప్తది ద్వితీయోపదేశ కాండం. ఎలా జీవించకూడదో కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉంటది. మనకి ద్వితీయోపదేశ కాండం చదివితే బాగా అర్థమైతది ధర్మశాస్త్రం అంటే ఏమిటో. యూదులకు కానీ, ఇశ్రాయేలీయులకు కానీ 613 ఆజ్ఞలున్నాయి. 10 ఆజ్ఞల్లో నుండి దాన్ని విభజించి ఆజ్ఞల్ని పుట్టిస్తే 613 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకి, యూదులకి. ఈ 613 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ మీరినా పాపమే. ఒక్కటి మీరిన పాపమే అన్నప్పుడు యూదులు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని విసర్జించారు. ఒక్క ఆజ్ఞని మీరడం పాపం అన్నప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని విసర్జించడం వల్ల ఏమైంది అనంటే దేశం మొత్తం అపవిత్రమైపోయింది. దేశాన్ని మొత్తం పాడు చేశారు వాళ్ళ ప్రవర్తనతో. దేశాన్ని మొత్తం అపవిత్రం చేశారు. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనతో, వాళ్ళు జీవించే విధానంతో, వాళ్ళు చేసే పనులతో. ధర్మశాస్త్రంలో ఏం మీరారంటే ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని వాళ్ళు మీరేశారు. పక్కకు పెట్టేశారు ధర్మశాస్త్రాన్ని. వాళ్ళు జీవించాల్సిందే దేన్ని ఆధారం చేసుకొని యూదులు, ఇశ్రాయేలీయులు అంటే ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళు బ్రతకాలి, జీవించాలి.
దేవునికి అనుగుణంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలంటే వాళ్ళకి మెయిన్ ఏంటి అనంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు జీవించాలి. వాళ్ళేం జేశారు? ధర్మశాస్త్రాన్ని బొత్తిగా వాళ్ళు విసర్జించి పక్కకు తొలగిపోయారు. దేవుడే లేడన్న విధంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఏమేం మీరారు ధర్మశాస్త్రంలో అంటే మచ్చుకు కొన్ని చెప్తా వినండి. 1 విగ్రహారాధన చేశారు. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నువ్వు విగ్రహారాధన చేయకూడదు. ఆకాశమందే గాని, భూమి యందే గాని, భూమి యందు నీళ్ళ యందు గాని నువ్వు ఏ విగ్రహానికి మొక్కకూడదు. ఏ విగ్రహాన్ని దేవుడని పూజించకూడదు. ఇది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞనే మొదటగా మీరారాళ్ళు. తర్వాత ఏం చేశారు? వ్యభిచారం. వ్యభిచారం చేశారు. ఆహ్, ఒకరిని తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వ్యభిచారం చేస్తూ వాళ్ళ మనుషులను కఠినపరుచుకున్నారు. వ్యభిచారం చేశారు, మోసం చేశారు, ఎదుటి వాని పట్ల అబద్ధమాడారు, అబద్ధ సాక్ష్యం చెప్పారు, ద్రోహం చేశారు. ద్రోహం చేయడం స్టార్ట్ అయిపోయింది. ద్రోహం చేస్తూ జీవించేశారు. నరహత్య చేశారు. మనుషులను చంపడం స్టార్ట్ చేసేశారు యూదులు. పరదేశులను, తల్లి లేని వారిని, విధవరాళ్ళను హింసించారు. ఇవన్నీ ఏంటివనంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటివి. అన్యాయం చేసేశారు. దేవుని మాటలు పక్కబెట్టేశారు. దేవుని మాటలు వినకపోవడం, దేశాన్ని అపవిత్ర చేయడం. వీటన్నిటి చేయడం వల్ల పాపం వలన వారికి వచ్చిన ఫలితం ఏంటి అనంటే దేవుడు ఏం చెప్తాడంటే వీటన్నిటి వలన నీకు వచ్చే ఫలితం ఏంటి అనంటే దేవుడు ఏం చెప్తాడంటే చూద్దాం చూడండి. మీరు ఇవన్నీ చేసి ధర్మశాస్త్రాన్ని విసర్జించారు కాబట్టి, మీ మీదకి నేను కీడు రప్పిస్తాను అని అంటున్నాడు. మీరు చేసినటువంటి పాపానికి ఫలితం నేను కీడు రప్పిస్తాను అని అంటున్నాడు. ఏం రప్పిస్తానంటే ఒకసారి చూద్దాం చూడండి. యిర్మీయా గ్రంథం ఏం రప్పిస్తాడు? కీడు. ఏ కీడు రప్పిస్తున్నాడు అన్న మాట గురించి మనం చూద్దాం చూడండి. యిర్మీయా 25వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు చదువుదాం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపుచున్నాను. ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికి పాడుగాను ఉండజేసెదను. సంతోషమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసెదను. ఈ దేశమంతయు పాడుగాను, నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఇక్కడ చూడండి, మీరు నా మాటను వినలేదు కాబట్టి ఉత్తర దేశం నుండి నా సేవకుడైన నెబుకద్నెజరుని, అంటే బబులోను రాజుని నెబుకద్నెజరుని యూదా మీదికి నేను రప్పిస్తాను. ఇక్కడ దేశమును, ప్రజలను శాపగ్రస్తులుగా చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు ఎప్పుడైతే యూదా మీదకొస్తాడో వాళ్ళని చెరపట్టుకొని వాళ్ళకు బానిసలుగా చేసుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు అనంటే యూదులు బొత్తిగా దేవుని వదిలేశారు. దేవుని మాట వినట్లేదు. అందుకనే ఉత్తర దేశం నుంచి నెబుకద్నెజరు, నా సేవకుడైన నెబుకద్నెజరుని నేను పంపిస్తాను, మిమ్మల్ని చెరపట్టుకొని పోతాడు. అప్పుడు నీ పట్టణం ఏమవుతుందంటే శాపగ్రస్తులుగా మీరు అయిపోతాడు. విస్మయాస్పదముగా అని అంటున్నాడు. విస్మయాస్పదముగా అంటే ఇతర జనులకు వాళ్ళు ఆశ్చర్యపోయేలా చూస్తారు. వాళ్ళు ఏంటి వీళ్ళు ఇలా అయిపోయారేంటి, ఇంత గొప్పని దేవుని నమ్ముకున్న ఈ జనులు ఇలా అయిపోయారంటే ఆశ్చర్యపడతారు వాళ్ళని చూసి. అంటే యూదా దేశం నాశనం అయిపోయినప్పుడు ఇతర జనాలు ఇది దేవుని ప్రజల దేశమా, ఇలా అయిపోయింది ఏంటని ఆశ్చర్యపోతారు. అపహాస్యాస్పదముగా అంటే వీరిని చాలా హేళనగా చూస్తారు ఇతర ప్రజలు. హేళన చేస్తారు, జోక్స్ వేసుకుంటారు వాళ్ళ మీద, వెక్కిరిస్తారు, అవమానపరుస్తారు. ఇదిగో దేవుని ప్రజలు వీళ్ళని వాళ్ళ దేవుడు రక్షించలేకపోయాడే,
ఇంతగా గొప్పగా నమ్ముకున్న వీళ్ళ దేవుడు వీళ్ళని రక్షించలేకపోయాడే అని హేళన చేస్తారు. వీళ్ళకు హేళన, అలాగే దేవుణ్ణి కూడా హేళన చేస్తారు. ఇంకేం చెప్పాడు? పాడుగా చేస్తాను అంటున్నాడు. పాడుగా అంటే మళ్ళీ మానవుడు నివసించడానికి వీలు లేనంతగా పాడు చేస్తాను అంటాడు. అంటే పశువులకు మేత ఉండదు పట్టణంలో. పశువులు ఉండవు జీవించడానికి. పక్షులు ఉండవు, జంతువులు ఉండవు. పట్టణంలో ఏమీ ఉండదు. నక్కలు నివసించేలా చేస్తాను అంటాడాయన. మనిషికి బదులు పట్టణంలో ఏం నివసిస్తాయంట? నక్కలు నివసిస్తాయి. ఇది 9వ అధ్యాయంలో ఉంటుంది చూడండి మీరు. మీరు చదువుకోండి. అంటే మానవునికి బదులుగా పట్టణంలో ఏం నివసిస్తాయంటే నక్కలు, జంతువులు. అంటే జంతువులు ఉండవు నివసించడానికి, మనుషులు ఉండరు, పక్షులు ఉండవు, ఇంకేవి ఉండవు. ఒక మానవుడు నివసించే స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని నక్కలకు స్థలానిగా చేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అనంటే మానవుడు యూదులనేవాడు తనకిష్టానుసారంగా బ్రతకడం వలన, దేవుని మాట వినకపోవడం వలన. అలాగే ఏమంటున్నాడంటే 10వ వచనంలో, అలాగే ఇక్కడ 10వ వచనం, పట్టణంలో సంతోషముండదు. 10వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? సంతోషనాదము, ఉల్లాస శబ్దము. చూడండి. అంటే సంతోషానికి బదులు ఏముంటదంటే దుఃఖం, బాధ తప్ప ఏమీ ఉండదు. ఆ పట్టణంలో ఏముంటది? నెబుకద్నెజరు బబులోను రాజు దేశం మీదకొచ్చినప్పుడు ఏముంటది? సంతోషం ఉంటదా? సంతోషం ఉండదు. ఎలా ఉంటది? సంతోషం పోతది. దుఃఖము యాడ్ అవుతది. దుఃఖము, బాధ, ఉల్లాసం అనేదే ఉండదు. అంటే పండగలు గానీ, పబ్బాలు గానీ, వాళ్ళ సంతోషకరమైనది ఏది గానీ వాళ్ళ మధ్యలో ఉండదు. అది మొత్తం బొత్తిగా నశించిపోయి బాధ, శ్రమ, దుఃఖం. అంటే వాళ్ళ ఆ పట్టణంలో పాటల విధానం ఉండదు. ఆనంద ధ్వని ఉండదు. ఉల్లాస ధ్వని ఉండదు. ఏది ఉండదు. ఇక్కడ వివాహాలు కూడా జరగవు. వివాహంలో ఎలాంటి సంబరం ఉంటది? ఎలాంటి సంతోషం ఉంటది? ఎలాంటి ఆనందం ఉంటది? ఇవన్నీ ఏవి ఉండదు. కనీసం పెళ్లి కొడుకు యొక్క స్వరము కూడా ఉండదు. పెళ్లి కూతురు యొక్క స్వరము కూడా ఉండదు. అంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఉండవు. జనులు ఆనందంగా మాట్లాడుకునే మాటలు కూడా ఉండవు ఆ పట్టణంలో. మొత్తం ఇవన్నీ ఏమైపోతుందంటే ఆగిపోతుంది. అంటే మానవుని యొక్క జీవన ఆధారమైనటువంటి, అంటే జీవన విధానం ఏమైపోతుందంటే, మానవుని జీవన విధానం ఏమైతుందంటే ఆగిపోతుంది. పెళ్ళిళ్ళు కాకపోతే ఏమవుతది? మానవ అభివృద్ధి ఆగిపోతది. పెళ్ళిళ్ళు కాకపోతే ఏమైతది? జీవన విధానం ఆగిపోతుంది. అలాగే ఆహారం తయారు చేసుకునే విధానం గూడా ఆగిపోతుంది. తిలగటి రాళ్ళు అని అంటాడు. ఇంకా ఏమంటాడో చూడండి. పెండ్లి కుమార్తె స్వరమును తిరగటరాళ్ళ ధ్వని దీపకాంతి మీలో ఉండకుండా చేసేదను. తిరగటరాళ్ళంటే వాళ్ళు చేసుకునే ఆహారం గూడా వాళ్ళకు కరువైపోతుంది. అంటే ఆ యొక్క సిట్యుయేషన్ గూడా వాళ్ళకుండదు. ఆహారం తయారు చేసుకోవడానికి గూడా మనిషి లేరే. వాళ్ళ వాళ్ళ ఇంట్లో దీపకాంతి వెలిగించడానికి గూడా మనుషులుండరు. ఎందుకంటే చెరపట్టుకొని పోయిన తర్వాత ఏముంటది? నిర్జనముగా ఉంటది. ఖాళీ అయిపోతది మొత్తం పట్టణం మొత్తం. దీపకాంతి గూడా ఏమవుతదంటే వాళ్ళలో ఉండకుండా చేసిందంటే, వాళ్ళ ఇంట్లలో దీపం పెట్టి వెలిగించడానికి గూడా మనిషి ఉండడు. అంతలా నెబుకద్నెజరు ఈ యూదులను చెరపట్టుకొని పోతాడు. అంత భయంకరంగా చెరపట్టుకొని పోతాడు. ఇంకేమంటాడు? వారిలో ఉండకుండా చేసి, ఈ దేశమంతా పాడుగాను, నిర్జనంగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు ఏం చేస్తాడంట? బబులోను రాజుకి అప్పగిచ్చేస్తాడు. అంటే దేశాన్ని మొత్తాన్ని పాడు చేస్తానంటున్నాడు. మనుషులు ఉండరు, పిల్లలు ఉండరు, ఎవ్వరుండరు, పశువులుండవు, జంతువులుండవు, ఏవుండవు. ఏమి ఉండకుండగా దేశాన్ని నేను పాడు చేస్తాను అని అంటున్నాడు. అలాగే ప్రజలను 70 సంవత్సరాలు బబులోను రాజుకు బానిసలుగా చేస్తానంటున్నాడు. 70 సంవత్సరాలు బబులోను దేశంలో వీళ్ళు బానిసలుగా బ్రతకాలి. వాళ్ళకు ఊడిగం జేయాలి. వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినాలి. వినకపోతే కొడతారు, చంపుతారు. ఇలాంటి సిట్యుయేషన్ ఎదురవుతుంది. అంటే ఆయన చెప్తున్నాడు, వీళ్ళని నా సన్నిధి నుండి, అందుకనే వీళ్ళ దేవుడు ఏమంటాడంటే, వీళ్ళందరిని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టు ఇర్మియా అని ఇర్మియా ప్రవక్తకు చెప్తాడు.
ఇంత ఘోరమైన బ్రతుకు బ్రతుకుతున్న వీళ్ళు నా సన్నిధిలో ఉండడానికి వీల్లేదు అని చెబుతూ ఆయన ఏం మాట్లాడతాడంటే, పాపం చేయడం వలన వచ్చేది ఎంత ప్రమాదమో, ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి. వీళ్ళని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టి అని చెప్పి యిర్మీయాతో ఏం మాట్లాడతాడంటే, పాపం చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఆహ్, యిర్మీయా 15వ అధ్యాయం చదవండి. యిర్మీయా 15వ అధ్యాయము, 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం చూడండి ఒకసారి. హ్మ్. ఇక్కడ చూడండి. యిర్మీయా 15 మొదటి వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ఎవరికి సెలవిస్తున్నాడు? యిర్మీయా గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషేయు, సమూయేలును నా ఎదుట నిలవబడి ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు నిలబడినను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసున్నది. అంటే మోషే గాని, సమూయేలు గాని నా ముందర వచ్చి వారి గురించి వేడుకున్నా గాని, వాళ్ళను కనికరించడానికి నాకు మనసుండదు. వాళ్ళని అంగీకరించడానికి నాకు మనసు ఉండదు అని అంటున్నాడు. అలాగే మాట్లాడుతూ కిందకి ఏమంటున్నాడంటే, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. చూడండి. నా సన్నిధిలో అంటే నా దగ్గర నుండి వీళ్ళని వెళ్ళగొట్టు అని అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యిర్మీయా గారితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకేం మాట్లాడుతున్నాడు? మేము ఎక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల, మేము ఎక్కడికి పోదామనంటే ఎక్కడికి పోదుము అని నిన్నడిగితే నువ్వేం జెప్తావనంటే ఇలా చెప్పు. ఏం జెప్తావననంటే నీవు వారితో ఇట్లా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. యెహోవా మీతో ఏం చెబుతున్నాడో వినండి అని ఎవరు మాట్లాడాలి? యిర్మీయా గారు మాట్లాడాలి. ఏం మాట్లాడాలంట ఆయన? చావునకు నియమించబడిన వారు చావుకును, ఆ! ఖడ్గమునకు నియమించబడిన వారిని ఖడ్గమునకును, క్షామమునకు నియమించబడిన వారు క్షామముకును, చెరకు నియమించబడిన వారు చెరకును పోవలెను. ఇదే యెహోవా వాక్కు. యెహోవాకి ఇదే. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు, నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, మృగములు అను ఈ 4 విధముల బాధలు వారి మీదికి నియమించుచున్నాను. ఇక్కడ చూడండి. నా సన్నిధి నుండి వారిని వెళ్ళగొట్టు. మేము ఎక్కడికి పోదుము అని వారు నిన్నడిగితే ఇలా చెప్పు. ఏం చెప్తావంటే, చావుకు నియమించబడిన వారిని చావబడతారు. ఎవరెవరినైతే నేను చావుకు అప్పగిస్తున్నానో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చచ్చిపోతారు. ఖడ్గము వలన నరకబడి చనిపోవాలని నిర్ణయించిన వారు ఖడ్గము చేత నరకబడతారు. ఎవరెవరినైతే ఖడ్గానికి నియమించాడో దేవుడు, వాళ్ళు ఖడ్గం ద్వారా నరకబడతారు. కరువుకు నియమించబడిన వారు కరువులో ఉంటారు. కరువులో వాళ్ళు నశించిపోతారు. ఇక్కడ చూడండి 3వ వచనంలో అంటున్నాడు. అలాగే చెరకు అంటే బానిసలుగా ఎవరెవరైతే నియమించబడ్డారో వాళ్ళందరూ బానిస బతుకులు జీవిస్తారు. ఇంకా ఏమంటున్నాడు 3వ వచనంలో అనంటే, చంపుటకు ఖడ్గమున్నది. వీరందరి కోసము ఒక ఖడ్గముంది చంపడానికి. ఆ ఖడ్గం వల్ల చంపబడిన మానవుడు ఏమవుతాడంటే, వాళ్ళని చీల్చివేయడానికి కుక్కలున్నాయి. అలాగ ఖడ్గం చేత చంపబడిన మానవుడు మనిషి ఏమవుతాడు అనంటే, కుక్కల చేత చీల్చబడతాడు. చంపబడిన ఆ మానవుడిని కుక్కలు పీక్క తింటాయి అని అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? కుక్కలు పీక్క తింటాయి. అలాగే తినివేయుటకు, నాశనం చేయుటకు ఆకాశ పక్షులు, మృగములు చూడండి. అంటే మానవుని కుక్కలతో పాటు ఆకాశ పక్షులు గూడా ఏం చేస్తాయంట? పీక్క తింటాయి. కాకులు గానీ, గ్రద్దలు గానీ, మనిషిని శవాన్ని పీక్క తింటాయి. అలాగే అడవి మృగాలు కానీ, ఇవన్నీ ఎప్పుడు నెబుకద్నెజరు యూదా మీదికి యుద్ధానికొచ్చినప్పుడు ఈ అడవిలో ఏదైతే ఈ యుద్ధం జరుగుతదో, ఆ యుద్ధంలో ఏమైద్దంటే అడవి పక్షులు తింటాయి, మృగాలు తింటాయి, కుక్కలు పీక్క తింటాయి. మానవునికి ఏదైనా ఉంది అనంటే అవమానకరమైనది. మానవుడు పూడ్చిపెట్టకపోతే మానవునికి చాలా అవమానకరం. చనిపోయిన వాడిని పూడ్చిపెట్టాలి. పూడ్చిపెట్టకుండా జంతువులు పీక్క తినడం, పక్షులు పీక్క తినడం, కుక్కలు పీక్క తినడం అంటే చాలా అవమానకరం. ఎంత అవమానకరం అంటే అంత అవమానకరం. అది వర్ణించలేము అంత అవమానకరం. అంటే
మానవునికి అతి పెద్ద అవమానకరం ఏంటి అంటే, మానవుడు చనిపోయిన తర్వాత పాతిపెట్టబడాలి. పాతిపెట్టబడకపోతే చాలా అవమానకరం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికొచ్చినప్పుడు ఎవరెవరైతే చంపబడతారో అవన్నీ వీళ్ళకి జరుగుతాయని క్లియర్‌గా చెప్తున్నాడు. వీ ఇవన్నీ యూదులకు నియమించాడు. వీళ్ళు చేసిన పాపం వలన వీళ్ళు వీళ్ళకు వచ్చిన జీవితం ఏమిటయ్యా అనంటే మరణం. వీళ్ళు చేసిన పాపం వలన, వీళ్ళు ప్రవర్తించిన తీరుకు, విగ్రహారాధనకి, అన్యాయానికి, మొత్తానికి వీళ్ళు చేసిన పాపం వలన వీళ్ళకి వచ్చిన జీతం ఏమిటయ్యా అనంటే మరణం. పాపం వలన వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం అనే ఈ తీర్పు కేవలం యూదులకి, ఇశ్రాయేలీయులకేనా? వాళ్ళకి మాత్రమే ఉంటుందా? పాపం వలన వచ్చే జీతం అనే ఈ తీర్పు యూదులకొక్కరికే ఉంటుందా? పాపం చేస్తే అది నువ్వైనా, నేనైనా, ఎవ్వరికైనా గానీ పాపం వలన జీతం మరణం. అది నువ్వైనా, నేనైనా. పాపం చేస్తే అది ఎవ్వరైనా. వాడు సీఎం అయినా, పీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, మంత్రి అయినా ఎవ్వరికైనా ఒక్కటే తీర్పు. పాపం వలన వచ్చే జీతం మరణం. దేనివల్ల వస్తుందిది? పాపం వలన వస్తుంది. యూదులు విగ్రహాలకు మొక్కి పాపం చేశారు. దేవుని ధర్మశాస్త్రాన్ని వదిలేశారు. దేవుని మాటలు వినకుండా పాపం చేశారు. యూదులు, ఇశ్రాయేలు విగ్రహాలకు మొక్కి విగ్రహారాధన చేశారు. మరి మనం విగ్రహారాధన చేయట్లేదంటారా? సాతాను గాడు ట్రెండ్ మార్చాడంతే. విగ్రహానికి మొక్కితే విగ్రహారాధన పాపం అని వీళ్ళకి తెలిసిపోయిందని చెప్పి వాడు ట్రెండ్ మార్చాడు. డైరెక్ట్ మొక్కితే వీళ్ళకు విగ్రహారాధన అవుతుంది పాపం అని వీళ్ళకి తెలిసిపోయిందని వాడు ఏం చేశాడంటే ట్రెండ్ మార్చాడు. ఈ జనరేషన్‌లో విగ్రహారాధన ఏంటో చెప్తా చూడండి. ఈల్ ఈ లోకంలో వాడు ఎంత ఈజీగా వాడు మనకు తెలియకుండా విగ్రహారాధన చేయిస్తున్నాడో, మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తూ వాడు ఎలా విగ్రహారాధన చేస్తున్నాడో అని చెప్తా చూడండి. ఇప్పుడు క్రైస్తవులు చేసే విగ్రహారాధన ఏంటో వినండి. ప్రస్తుతం క్రైస్తవుల్లో జరిగే విగ్రహారాధన ఎక్కువ. మనసులో ఎక్కువ విగ్రహారాధన జరుగుతది. మన మనసులో విగ్రహారాధన జరుగుతది. ప్రాధాన్యతలో విగ్రహారాధన జరుగుతుంది. జీవన విధానంలో విగ్రహారాధన జరుగుతుంది. దేవుడి దృష్టిలో విగ్రహారాధన అంటే విగ్రహం ముందు నిలబడి సాగిలపడి మొక్కడం ఒక్కటే విగ్రహారాధన కాదు దేవుని దృష్టిలో. అది మనం అలా అనుకుంటే మనం అవివేకం అవుతుంది తప్పనిస్తే, మన వెర్రితనం అవుతుంది తప్పనిస్తే అందులో ఏమీ లేదు. విగ్రహారాధన అంటే ఏమిటి అనంటే జాగ్రత్త అండి. దేవుని దృష్టిలో విగ్రహారాధన అంటే ఏమిటి అంటే, ధనము మరియు సంపదన పట్ల ఉన్న ప్రేమ. ధనం మీద, సంపద మీద ఉండే ప్రేమ. ప్రస్తుత కాలంలో చాలామంది విశ్వాసులు క్రైస్తవులుగా పిలువబడేవారు. క్రైస్తవులైనా, మానవుడైనా ఎవరికైనా గానీ సరే, డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. అర్థమవుతుందా? ధనము, సంపాదన అనేది మానవునికి ప్రధాన లక్ష్యమైపోయింది. అంటే దేవుడికి ఇయ్యాల్సిన ప్లేస్‌లో ఏమైపోయిందంటే డబ్బును పెట్టేశారు. ధనాన్ని పెట్టేశారు, సంపాదన పెట్టేశారు. అంటే ఎక్కడ మానవ హృదయాల్లో దేవుడు నివసించాల్సిన ప్లేస్‌లో ఆ దేవుడిని పక్కన పెట్టేసి ధనాన్ని, డబ్బుని పెట్టేశారు. అందుకని పౌలు గారు ఏమంటాడంటే కొలస్సీల సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమంటాడంటే 3:5 వచనంలో ఏమంటాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను ఇక్కడ బాగా వినండి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ ధనాన్ని ఏమంటున్నాడు? ధనాపేక్షను ఏమంటున్నాడు పౌలు గారు అనంటే విగ్రహారాధన అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది విగ్రహారాధన అంటే విగ్రహాల ముందు నిలబడి నమస్కరించి లేదంటే వాటికి సాగిలపడితేనే విగ్రహారాధన అంటున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏమిటి అనంటే ధనాన్ని విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. దేవుని ప్లేస్‌లో దేవుడు ఉండకపోతే, దేవుని ప్లేస్‌లో ఏదైతే నువ్వు పెడతావో అది విగ్రహారాధన. ధనాన్ని నీ మనసులో పెట్టుకుంటే, దేవుని ప్లేస్‌లో ఆ ధనాన్ని పెడితే, సంపదని పెడితే అది విగ్రహారాధన అని అంటున్నాడాయన. ప్రస్తుత కాలంలో ఇంకా ఏం నడుస్తుందంటే, మానవుడు తనను తాను దేవుడుగా అనుకోవడమే విగ్రహారాధన. మానవుడు నేనే బాగుండాలి అంటే, దేవునికి ప్లేస్ ఇవ్వట్లేదు వాని మనసులో. దేవునికి ప్లేస్ ఇవ్వకుండా
వానికి వానే దేవుడిగా భావించుకుంటున్నాడు. నేను మాత్రమే నా కోరికలు నెరవేర్చుకోవాలి. నేను బాగుండాలి. ఎప్పుడు తన గురించి మాత్రమే ఆలోచనలు చేస్తున్నాడు మానవుడు. దేవుడి గురించిన ఆలోచనలు లేనే లేవు. దేవుడి గురించి ఆలోచనలు లేకుండా నీ మట్టుకు నీవు ఆలోచించుకుంటూ, నీ గురించి నీవే ఆలోచనలో, నీ మనసులో నీవు మాత్రమే ఉంటే అది ఏమవుతుందంటే దో దేవునికి చోట్లు ఇవ్వట్లేదు గాబట్టి వాడి మనసు సొంత ఆలోచనలతో నిండిపోతుంది. స్వయంగా వాడిని గౌరవించుకున్నట్టవుతుంది. మనిషికి సంతోషం ముఖ్యమైపోయింది ఈ జనరేషన్‌లో. క్రైస్తవుల్లో గూడా ఇదొచ్చేసింది. వచ్చింది కూడా. అందుకనే దేవుని చిత్తానికి లోబడే తత్వం లేదు వాడికి. దేవుడు ఏం జెప్తున్నాడు? దేవుడు ఎలా జీవించమంటున్నాడు? అన్న ఆలోచన ఏముండదు ఈ మనిషికి. అంటే వాడిని దేవుడిగా చేసేసుకుంటున్నాడు. తమ కోరికలు, తన ఇష్టాలు, తన నెరవేర్పు, తమ సంతోషం, దేవుని చిత్తం అనేదే లేకుండా జీవిస్తూ మానవుడు ఏం చేస్తున్నాడంటే, వాడికి ఇష్టానుసారంగా జీవిచ్చేస్తున్నాడు. ఇది ఆత్మీయ విగ్రహారాధన అవుతుంది. ఎందుకంటే, మన మనసు దేవుని సింహాసనం. గుర్తుపెట్టుకోండి. ఆ దేవుని సింహాసనం కంటే పైన నువ్వు ఏదైతే కూర్చోబెడతావో అది విగ్రహారాధన. ఇంకా ఏముంది? ఇంకేముందనంటే టెక్నాలజీ, ఫోన్‌లు, సోషల్ మీడియా అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఈ సోషల్ మీడియా, ఫోన్‌ల గురించి ఒక మాట నేను మొదటి యోహాను పత్రిక ఒకసారి చూద్దాం చూడండి. మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం 15వ వచనం చదువుదాం చూడండి. ఈ లోకమునైనను లోకములున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి. ఇక్కడ చూడండి చాలామంది విశ్వాసులు ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు అనంటే సోషల్ మీడియాలో, మొబైల్స్‌లో, గేమ్స్‌లో, రీల్స్‌లో, టీవీ స్క్రీన్ ముందు గడుపుతున్నారు. దేవుని సమయం మొత్తం ఎక్కడ ఏం తినేస్తుందంటే మొబైల్‌లు, సోషల్ మీడియా, టీవీ స్క్రీన్‌లు, గేములు ఇవన్నీ దేవుని సమయాన్ని తినేస్తున్నాయి. లోకాన్ని ప్రేమించేస్తున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే లోకం కూడా నీకు విగ్రహారాధనే. అంటే నీకు మొబైల్ విగ్రహారాధనే. ప్రతిరోజు చూడండి మానవుడు వెచ్చించే సమయం ఎంత అంటే మొబైల్‌కి కనీసం అంటే ఒక రోజులో వాడు వెచ్చించే సమయం మొబైల్‌కి, సోషల్ మీడియాకి కనీసం వాడు వెచ్చించే సమయం సుమారుగా 5-6 గంటలు. 7 గంటలు. వాడు పర్సనల్ లైఫ్ కోసం ఒక 7 గంటలు, 8 గంటలు. ఇంకా పడుకోవడానికి 8 గంటలు. సమయం మొత్తం ఇక్కడే పోతే దేవునికి ఎక్కడ సమయం ఇచ్చినట్టు మనం? ఇది మొత్తం సోషల్ మీడియా ఏమవుతుందంటే దేవుని సమయాన్ని తినేస్తుంది సోషల్ మీడియా. సమయం మొత్తానికే మొబైల్‌కి, సోషల్ మీడియాలకి పోతున్నప్పుడు ఇంకా ఏం ప్రార్థన ఉంటది మన జీవితంలో? ప్రార్థనకు సమయం ఎక్కడుంది? తగ్గిపోయింది. వాక్యం చదవడం ఎక్కడుంది? వాక్యం చదివే వాళ్ళే లేరిప్పుడు ఈ రోజుల్లో. సోషల్ మీడియాకే పరిమితమైపోయారు. మొబైల్‌లకు పరిమితమైపోయారు. ఫేస్‌బుక్ అంట, ఇన్‌స్టా అంట, యూట్యూబ్ అంట, ట్విట్టర్ అంట వీటన్నిటికి పరిమితమైపోయి దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేకుండా జీవిస్తున్నారు వాళ్ళ జీవితంలో. అలాగే ప్రార్థన అనేది చాలా మటుకు తగ్గిపోయింది. చాలామంది ప్రార్థన అనేసరికి చేసుకుందాంలే అన్న నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. మనసు నిరంతరము దేవుడిపై ఉంది అంటే దేవుడిపై లేదు. నిరంతరం డిజిటల్ మీడియా పైన ఉంది. సోషల్ మీడియా పైన ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంత ఘోరంగా తయారైపోయారంటే దేవుడికి ఇయ్యాల్సిన సమయాన్ని దేవుడికి ఇయ్యకుండా సోషల్ మీడియాలోనే 24 గంటలు సోషల్ మీడియాలోనే జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆధునిక విగ్రహారాధన. గుర్తుపెట్టుకోండి ఆధునిక విగ్రహారాధన. ఇంకా ఏం విగ్రహారాధన ఉంది? ఇంకా ఏం విగ్రహారాధన ఉందంటే ప్రఖ్యాతి, సౌందర్యం, శరీర పూజ. అంటే మానవ యొక్క సౌందర్యం, మానవుని యొక్క ఈ శరీరం పైన మానవుడు పెట్టే శ్రద్ధ. నేటి కాలంలో చాలామంది క్రైస్తవులు బాహ్య సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. రకరకాల స్టైల్‌లు, రకరకాల డ్రెస్సింగ్ స్టైల్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో నేను ఇలా ఉండాలి, ఇలా స్టైల్‌గా ఉండాలి
అంటే బాహ్య సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ దాన్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు. అంటే తన శరీరాన్ని దేవుని కంటే ఎక్కువగా అంటే దేవుడికి ఇయ్యాల్సిన టయాన్ని కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే శరీరానికి ఇచ్చేస్తున్నారు. దేశాన్ని ప్రే దేహాన్ని ప్రేమించుకోవడం, అందరూ నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, నేను అందంగా ఉన్నానని నన్ను పొగడాలి. ఇవన్నీ ఏమిటి అనంటే ఇక్కడ దేవుడి స్థానంలో తన శరీరాన్ని పెట్టుకొని, శరీర సౌందర్యాన్ని పెట్టుకొని అందరూ చూసేలా సౌందర్యంగా రెడీ అవుతూ ఇవన్నీ ఏమిటంటే తన ఇమేజ్ తనకే విగ్రహారాధన అయిపోతుంది. తన సౌందర్యం తనకే విగ్రహారాధన అయిపోతుంది మానవునికి, మనుషునికి. ఇంకేం జరుగుతుందంటే విగ్రహారాధన, మనుషుల మీద ఎక్కువగా ఆధారపడడం. మనుషుల మీద ఆధారపడడం ఎక్కువైపోతుంది. చాలామంది చూడండి, ఎక్కువగా ఎవరి మీద ఆధారపడతారంటే, ఎదుటి మనిషి మీద ఆధారపడడం, లేదంటే రాజకీయ నాయకుల మీద ఆధారపడడం. అంటే దేవుడు చేసే పని కూడా మనుషుడు చేస్తాడని మనుషుని మీద ఆధారపడడం. మనకి ఏమొచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా మనుషుని ఆశ్రయిస్తాం తప్పనిస్తే దేవుడిని ఆశ్రయించడం చాలా తక్కువ. ఇలా ఆశ్రయించినప్పుడు ఏమవుతుందంటే, అది విగ్రహారాధన అవుతుంది. మానవుని యొక్క విగ్రహారాధన. అందుకనే ఇర్మీయా గ్రంథం 17:5లో ఏమంటాడంటే దేవుడు, ఒకసారి చూద్దాం చూడండి. ఇర్మీయా 17:5 17:5 ఇగ ఇలా ఉంటది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరూరులను తనకాధారముగా చేసుకొనుచు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇక్కడ చూడండి, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించేవాడు శాపగ్రస్తుడు. చూడండి, యెహోవా మీద నుండి నీ హృదయం ఎప్పుడైతే తొలగి వేరే వాని మీదకెళ్తుందో నువ్వు శాపగ్రస్తుడవు. అది విగ్రహారాధన అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మానవుడు దేవుని మీద వాని మనసు తీసేసి మానవునికి మళ్ళించుకుంటున్నాడు. అది రాజకీయ నాయకులు కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బున్న వాళ్ళ మీదకి ఏమవుతుందంటే వాని మీద ఆధారపడుతున్నారు మానవుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది మానవుని విగ్రహారాధన అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఉండాల్సిన మనసు దేవుని మీద నుండి తీసేసి మానవుని మీద పెట్టేస్తున్నాడు వాని మనసు. రాజకీయం నాకేదో చేసేస్తాడని, డబ్బున్నవాడు నాకేదో చేసేస్తాడని, పలుకుబడి ఉన్నవాడు నాకేదో చేసేస్తాడని, అంటే వానికి ఇష్టానుసారంగా వాడు జీవిస్తే ఏమవుతుందంటే మానవుడిని ఆశ్రయించడం ద్వారా ఏమవుతుంది అంటే మానవుడే నాకు అన్నీ చేసేస్తాడు అనుకోవడం ఇక్కడ విగ్రహారాధన అవుతుంది అని చెప్తున్నాడు దేవుడు. ఆచారాలు పాటించడం విగ్రహారాధనే, ఆచార పద్ధతులు పాటించడం విగ్రహారాధనే. మనం ఏం చేస్తామంటే ఆచారాలు, ఒక పెళ్లి చేయాలంటే పూజారి దగ్గరకు వెళ్తాం, పంతుల దగ్గరకు వెళ్తాం, అది ఆచారం. అలాగే మనం ఏం చేస్తామంటే ఒక ఇల్లు కట్టించుకోవడాన్నా వాస్తు చూస్తాం. ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి కూడా ఇది మంచి రోజా కాదా అని కూడా వాస్తు చూస్తాం. మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగాలన్నా, ఏదైనా ఫంక్షన్‌లో చేయాలన్నా గానీ, శుభకార్యాలు వాటన్నిటికి ఏం చేస్తామంటే మంచి రోజు చూస్తాం. ఇవన్నీ ఏంటయ్యా అంటే విగ్రహారాధన. సాధనగా ట్రెండ్ మార్చాడంతే. మనకు తెలియకుండగా మనం విగ్రహారాధన చేసేలా వాడు చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలీదు. మనకు అర్థం కావట్లేదు వాడు ఏం చేస్తున్నాడనేది. మనం మనుషుల మీద ఆధారపడడం గానీ, మన శరీరాన్ని ప్రేమించడం గానీ, డబ్బుని ప్రేమించడం గానీ, సంపదని ప్రేమించడం గానీ, వీటన్నిటిని ఏంటంటే దేవుని కంటే పైగా హెచ్చించి పెట్టడమే, దేవుని ప్లేస్‌లో అవన్నీ పెట్టడమే మనకి విగ్రహారాధన. వాడేం చేస్తున్నాడంటే మనల్ని మరిపించి మనల్ని మాయ చేస్తున్నాడు. అది మనకు అర్థం కావట్లేదు. ఇంత పాపం, ఇంత విగ్రహారాధన చేస్తున్న మనము ఎలా నీతిమంతులమండి? చెప్పండి. పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు నువ్వు, నేను, మనం ఎలా ఉన్నామో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. వీటన్నిటిని చేస్తుంటే మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేవుని ఎదుట సరిగా లేవు. నువ్వైనా, నేనైనా, ఎవ్వరైనా గానీ ఇవన్నీ పాటిస్తూ ఉంటే దేవుని ఎదుట సరిగా లేదు వాడి జీవితం.
ఇప్పటికైనా మనం మారుమనసు పొందకపోతే చాలా కష్టం. ఆ రోజుల్లో ఆ రోజు యూదులకు ఎలాంటి తీర్పు జరిగిందో, ఈరోజు నీకైనా, నాకైనా సేమ్ అదే తీర్పు. పాపం వలన వచ్చు జీతం మరణం అనే తీర్పు. యూదులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దేవుని మాట వినలేదు. ఈరోజు కూడా మనతో చాలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఒక పాస్టర్ ద్వారా గానీ, దైవజనుడు ద్వారా గానీ, ఉపదేశకుడు ద్వారా గానీ, ఏం మాట్లాడుతున్నాడంటే, నీ జీవితాలను సరిచేసుకో. భయభక్తులు కలిగి ఉండు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండు. నీతిమంతుడుగా ఉండు అని ఎన్నో రకాల ద్వారా యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్నారు. ఫేస్‌బుక్ ద్వారా, ఇన్‌స్టా ద్వారా ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిస్తున్నాడు దైవజనులతో. ఆయన మన జీవితాలు యూదుల్లాగే ఉంటే సేమ్ వాళ్ళకొచ్చిన తీర్పే మనకు గూడా మన జీవితాల్లో వస్తుంది. ఇది తథ్యం. అంటే మరణం అనేది మాత్రం తథ్యం. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు యూదులు దేవుని మాట వినలేదు. ఈ రోజు గూడా మనము వింటున్నామా దేవుని మాట? దేవుని మాట వింటున్నామా? వినడం గాదు, విన్న మాటను ఆచరణలో పెట్టాలి. దేవుని మాటని పాటించాలి. పాటించినప్పుడే నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వారం. ఒకవేళ దేవుని మాట వినకపోతే చాలా కష్టం. ఈరోజు దేవుని మాట వినలేదు కాబట్టి మనం పాపం చేసి మరణానికి పాత్రులమవుతున్నాం. చర్చికి వెళ్ళినంత మాత్రాన నేను దేవుని మాట వింటున్నానా అని కాదు. చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్తున్నారో ఆ మాటలు విని అవి నీ జీవితంలో అప్లై చేసుకోవాలి. అన్వయించుకోవాలి. దాన్ని పాటించాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం. ఈరోజు దేవుడు మాటతో మాట్లాడుతున్నాడు. నువ్వు వినకపోతే అది నీ కర్మ. మనం ఎవ్వరేం చేయలేరు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా మన పాపాలను వదిలిపెట్టుకోకుండా మనకి లోకానుసారమైన జీవితం కావాలి అని అంటే, ఆ రోజు నెబుకద్నెజర్‌ని పంపించి యూదులను ఎలా అయితే చెరపట్టించాడో, సేమ్ ఈరోజు కూడా మనం దేవుని మాట వినకపోతే, మనల్ని భ్రష్ట మనసుకి అప్పగించేస్తాడు దేవుడు. భ్రష్ట మనసుకి అప్పగిస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? విగ్రహారాధన చేస్తాం, పాపాలు చేస్తాం, వ్యభిచారం చేస్తాం. ఆ! అభాగ్యులుగా అయిపోతాం. ఇంకా విచ్చలవిడిగా ఈ లోకంలో మనం చేయనటువంటి పాపం అంటే ఏది ఉండదు. అన్ని పాపాలు చేస్తూ ఆ సాతానుగాడు నిర్ణయించిన పాతాళంలోకి, నరకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా మాట వినండి. ఆ రోజు ఇశ్రాయేలుకి అదే మాట చెప్పాడు. నేడు కూడా అదే మాటనే చెప్తున్నాడు. నా మాట వినట్లేదు, నా మాట వినట్లేదని ఎలాగైతే ఇశ్రాయేలుకి, యూదులకి ఎలా చెప్పాడో, ఈరోజు కూడా నా మాట వినండ్రయ్యా, నా యందు భయభక్తులు కలిగి జీవించండి, పరిశుద్ధమైన జీవితం జీవించండి, నీతిమంతులుగా జీవించండి. అప్పుడే మీకు పరలోక రాజ్యం అని చెప్తే, చెప్పిన మాట వినకుండా మనం ఇష్టానుసారంగా లోకంలో తిరిగితే, పాపంలో పడి జీవిస్తే మనకు నరకం తప్పదు. కాబట్టి అందరూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి, ఆయనని హత్తుకొని జీవించి మన పరలోక రాజ్యానికి వారసులవుదాం. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక.